మన దేశంలో పథకాలు ఎలా ఉంటాయంటే జనాలకు పనికొచ్చే కన్నా పనికిరాని పథకాలు ఎక్కువ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో మన రాష్ట్రంలో కొన్ని ప్లేసుల్లో పెట్టిన పథకాలు ఏంటంటే ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ అనే పథకం ద్వారా ఆర్టీసీకి కొన్ని వేల కోట్ల నష్టం వస్తుంది. అలాగే రాష్ట్రానికి కూడా చాలా అప్పులు పాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలిజిబిలిటీ లేని వ్యక్తులకి పెన్షన్ ఇవ్వడం, అలాగే కొన్ని వృద్ధుల వారికి అనవసరంగా డబ్బులు ఇవ్వడం, కులం పరంగా మతం పరంగా వృత్తి పరంగా డబ్బులు అనేది అకౌంట్లో వేయడం, ఇది కూడా ఒక విధంగా లాసే. చాలా పథకాలను పెట్టేసి ప్రతి ఒక్కరికి డబ్బులు వేయడం, ఇవన్నీ చేయడం వల్ల పెద్దల సోమరిపోతులు తయారవడం కాకుండా రాష్ట్రానికి అనేది పెద్ద హోల్ అనేది తయారవుతుంది. రాష్ట్రానికి పనికొచ్చిన పథకాలు ఏంటో తెలుసా? ముఖ్యంగా విద్య అనేది ఎంతవరకు చదువుకున్న వాడికైనా ఫ్రీగా పెట్టాలి. అలాగే వైద్యం, ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి జబ్బు వచ్చినా సరే నయం చేసే హాస్పిటల్ కలిగించాలి. మన దేశంలో ప్రతిదీ కూడా వ్యవస్థలో ఉంటుంది. పనికొచ్చే స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ గవర్నమెంట్ తక్కువగా ఉంటాయి. పనికిరాని జనాలు పిండేసే హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు అనేది వీధి బోర్డు ఉంటాయి. ఫ్రీ పథకాలను పెట్టడం వల్ల ప్రతి సామాన్యుడి మీద, ప్రతి నిత్యావసర సరుకుల మీద కూడా భారం పడే అవకాశం ఉంది.